హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ స్టూడెంట్ తెలుగు. ఈరోజు ఎలా అనిపించింది మార్కెట్ అందరికి? నేనైతే అవాయిడ్ చేస్తాను ఫుల్గా. ఓకే, దానికి రీజన్ కూడా చెప్తాను. ఈరోజు నేను రేపటి అనాలిసిస్లోకి వెళ్లే ముందు ఈరోజు ఏమనుకున్నామో ఒకసారి రివైండ్ చేద్దాం. నేను క్లియర్గా చెప్పానండి, నేను మార్కెట్ వ్యూ నాది సెల్ సైడే ఉంది. నేను సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూస్తాను. ఒకవేళ బయింగ్ చూడాలంటే అబోవ్ 17,600 అబోవ్ బయట మాత్రమే ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే బై చేస్తాను. లేదంటే నా వ్యూ మాత్రం సెల్ సైడే ఉందని క్లియర్గా చెప్పాను. ఓకే, మార్నింగ్ ఏమైందంటే మార్కెట్ ఓపెన్ అవ్వడమే హ్యూజ్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మీకు నేను చెప్పాను 17,370 అనేది ఒక సపోర్టు, 17,600 ఇది ఒక రెసిస్టెంట్. ఎప్పుడైతే 17,370 బిలో మాత్రమే ఏదైనా ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ బట్టి నేను సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాను అని క్లియర్గా చెప్పాను. సో ఓకే, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది హ్యూజ్ గానా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నాకు ఇక్కడ 17,200 అనేది కూడా ఒక మెయిన్ సపోర్ట్ కింద క్రియేట్ అయింది ఆఫ్టర్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. ఎందుకంటే నేను ఆప్షన్ చైన్ లో కూడా చెక్ చేశాను. సో రేంజ్ బౌండ్ లో ఉంటుందని నాకు క్లియర్ గా అర్థమైపోయింది. సో నేను అందుకని అవాయిడ్ చేస్తాను. ఎప్పుడైనా సరే మనం సెల్లింగ్ అనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ డౌన్ అయితే పర్వాలేదు, కానీ హ్యూజ్ గా గ్యాప్ డౌన్ అయ్యిందంటే మాత్రం ఆ రోజు అవాయిడ్ చేసడం మంచిది. ఎందుకంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది ఈరోజు. మామూలు విషయం కాదు అది. ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యిందంటే మన వ్యూ అయితే సెల్ సైడ్ ఉంది. ఫ్లాట్ గా ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సెల్లింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఆ మార్కెట్ లోకి వెళ్ళి సెల్లింగ్ చేయడం చాలా పెద్ద తప్పు. అర్థమైంది కదా? ఎందుకంటే ఆల్రెడీ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా అక్కడ సెల్లింగ్ చేద్దాం అంటే కరెక్ట్ కాదు కదా. సో నేను అవాయిడ్ చేశాను. అదే కొంచెం ఈ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా ప్రైస్ యాక్షన్ బట్టి అవకాశం వస్తే నేను ట్రేడ్ చేసామని. కానీ ఇది మార్కెట్ బాగా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. ప్రెసెంట్ ఇది నేను వెయిట్ చేశాను, ఇక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా సెల్లింగ్ ప్యాటర్న్ వస్తుందా వెయిట్ చేశాను. కానీ వెంటనే ఇది ఒక సపోర్ట్ కింద దగ్గరగానే సపోర్ట్ ఉంది. ఆల్రెడీ 17,200 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో నేను అవాయిడ్ చేసేసాను ట్రేడ్ ని. మీకు చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా? ఇది ఒక మెయిన్ సపోర్ట్. ఇక్కడ ఓపెన్ అవడమే ఇక్కడ ఓపెన్ అయింది, చాలా సేపు సెషన్ అయ్యి పైకి వెళ్ళిందంటే నాకు అర్థమైపోయింది ఇది ఒక రేంజ్ బౌండ్ లో ఉండబోతుంది ఈ రోజంతానని నాకు క్లియర్ వ్యూ వస్తుంది. సో నేను ట్రేడ్ అవాయిడ్ చేసేస్తాను ఈ రోజు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా నేను క్లియర్ గా చెప్పాను. నిఫ్టీ కంటే నాకు బ్యాంక్ నిఫ్టీ ఇంకా బాగా కనిపిస్తుంది సెల్లింగ్ సైడ్. నేను ఈ 38,750 బిలో మాత్రం ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేస్తానని క్లియర్ గా చెప్పాను. కావాలంటే నా వీడియో ఒకసారి చెక్ చేయండి. ఈ సపోర్ట్ బ్రేక్ చేసి ఏదైనా ప్రైస్ యాక్షన్ లో మాత్రం సెల్లింగ్ చేస్తానని చెప్పాను. సపోర్ట్ 38,000 అని కూడా క్లియర్ గా చెప్పాను. ఓకే, మార్కెట్ ఓపెన్ అవ్వడమే మన టార్గెట్ దగ్గర ఓపెన్ అయింది, కనిపిస్తుందా? ఇది సపోర్ట్ అనుకున్నాను. సెల్లింగ్ చేయాలనుకుంటే నియర్ బై ఇక్కడ వరకు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు అని చెప్పాను. ఇది ఓపెన్ అవడే మన సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది, మన టార్గెట్ దగ్గర. సో ఇది ఇంకా అవాయిడ్ చేసడం చాలా మంచిది. ఇది బ్రేక్ అయితే నేను సెల్లింగ్ ఆపర్చునిటీ చూద్దాం అనుకున్నాను, కానీ ఇది కూడా రేంజ్ బౌండ్ లో ఉంది. సో నేను అవాయిడ్ చేసేసాను. అలాగే స్టాక్స్ లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. పెట్రోనెట్, ఇది నేను బయింగ్ ఇచ్చాను. ఈ రోజు బయింగ్ చేసిన వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, ఈ ఒక్క స్టాక్ లో మాత్రమే. ఇక్కడ ప్యాటర్న్ బట్టి బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది.
1:1 వాళ్ళు బుక్ చేసుకొని ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ అమర్రాజు బ్యాటరీస్, దీన్ని నేను సెల్లింగ్ ఇచ్చాను. మన లెవెల్స్ కూడా క్లియర్ గా చెప్పాను. 525 అనేది రెసిస్టెంట్, 54 అనేది అదే 504 అనేది ఒక సపోర్ట్. ఇది ఓపెన్ అవడమే క్లియర్ గా మన సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది, కనిపిస్తుందా? అంటే టార్గెట్ రీచ్ అయిపోయింది. సో టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనం అందులో సెల్లింగ్ ఆపర్చునిటీ చూడం కదా. ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్యాటర్న్ బట్టి మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. ఎక్కడి వరకు అంటే 5.504 వరకు చూస్తాం. అది ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మన టార్గెట్ దగ్గర కంప్లీట్ అయిపోయింది. మన టార్గెట్ దగ్గర ఓపెన్ అయింది, ఇంకెక్కడైనా సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. సో ఓకే, ఇది అవాయిడ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఏమి ఇచ్చాం? అరవింద ఫార్మా. ఇది కూడా నేను సెల్లింగ్ ఇచ్చాను. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నేను ఇంకోటి కూడా విషయం చెప్పాను, దీని కింద మాత్రం ఏదైనా ప్రైస్ యాక్షన్ లో మూమెంట్ వస్తేనే ఈ లైన్ కింద మాత్రమే 547 కింద మాత్రమే సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి అని చెప్పాను. ఇది కూడా హ్యూజ్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇది కూడా వదిలేసాను. నేనైతే ఇది ట్రేడ్ చేయలేదండి, అలాగే అబ్జర్వ్ చేశాను అంతే. ఎందుకంటే ఒక పర్టికులర్ ఏది దొరకలేదు. సో ఇది కూడా క్లీన్, ఇది కూడా మనం సెల్లింగ్ ఇచ్చాం. ఇది కూడా ఓపెన్ అవడమే టార్గెట్ దగ్గర ఓపెన్ అయిపోయింది. అంటే ఇక్కడ వరకు ఓపెన్ అయిపోయింది, సెల్లింగ్ జరిగిపోయినట్టే. మీకు అర్థమవుతుందా? ఇక్కడ వరకు సెల్లింగ్ జరిగిపోయినట్టే. ఆల్రెడీ సెల్లర్స్ వచ్చేసరి ఇదంతా సెల్లింగ్ జరిగిపోయినట్టే. ఇంకా ఎంతకన్నా ఇక్కడ సెల్లింగ్ ఏం చేస్తాం చెప్పండి. సో ఇది అవైలబుల్. నేనైతే వదిలేసాను, వాళ్ళు ట్రేడ్ అసలు చేయలేదు, అలా జస్ట్ చూసాను అంతే. ఓకే, నెక్స్ట్ నాకు హెచ్డిఎఫ్సి. ఇది కూడా నేను సెల్లింగ్ ఇచ్చాను. ఓపెన్ అవడమే కనిపిస్తున్నా మన టార్గెట్ దగ్గర ఓపెన్ అయింది. ఈ లైన్ బిలో మాత్రం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడని చెప్పాను. నియర్ బై సపోర్ట్ 2325 సపోర్ట్. నియర్ బై మన సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. ఓకే, ఇది అవాయిడ్ చేసేస్తాం. ఇది మీకు లైవ్ లో కొన్ని పాయింట్స్ అర్థం అవుతాయండి, అందుకని నేను మరీ చెప్తున్నాను. లైవ్ లో చెప్పడం వేరు, లైవ్ లో చూసి నేర్చుకోవడం వేరు. అంటే ఇవాళ జరిగిందాన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏం జరిగింది అనేది. ఇది కూడా నేను సెల్లింగ్ ఇచ్చాను, ఇది రెసిస్టెంట్ ఇచ్చాను, ఇచ్చాను. ఇది ఓపెన్ అవడమే సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. అంటే ఇదంతా సెల్లింగ్ జరిగిపోయింది ఆల్రెడీ. సో సెల్లింగ్ జరిగిపోయింది కాబట్టి ఇంతకన్నా సెల్లింగ్ మనం ఆపర్చునిటీ చూడం. మన లెవెల్స్ కంటే ఇంకా కింద కన్నా మనం లెవెల్స్ కిందకి వెళ్ళిపోవడం వల్ల మనం అవాయిడ్ చేసేస్తాం. అర్థమైంది కదా? చూడండి, గట్ట మన లెవెల్ దగ్గరకు వచ్చాకే రివర్స్ అయ్యింది. ఎందుకంటే నాకు తెలుసు ఈ లెవెల్ వరకు వస్తుందన్న విషయం నాకు తెలుసు. సో అందుకే సెల్లింగ్ ఇచ్చాను. కానీ ఓపెన్ అవడమే నియర్ బై ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇంకా అవైలబుల్ ఇది. ఓకే కదా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి. ఫస్ట్ నిఫ్టీ మాట్లాడుకుందాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీ మాట్లాడుకుందాం. రేపు సింపుల్, చాలా సింపుల్ మార్కెట్. నేనైతే ఏం చేస్తానో చెప్తున్నాను క్లియర్ గా, జాగ్రత్తగానండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. వన్ సెకండ్. ఓకే, ఇది నిఫ్టీ చార్టు. ప్రజెంట్ 17,370 నుంచి 17,200 కనిపిస్తుందా? 370 నుంచి 200 నుంచి 370 పాయింట్స్ ఈ రేంజ్ లోనే మార్కెట్ ఉంది. రేపటి విషయానికి వస్తే ఎప్పుడైతే ఈ 17,200 బిలో కింద మాత్రం ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే నేను సెల్ చేస్తాను, లేదా 17,400 అబోవ్ మాత్రం ఏదైనా ప్రైస్ యాక్షన్ వస్తే బై చేస్తాను. ఓకే, క్లియర్ కదా? ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయినా ఈ రేంజ్ లో ఓపెన్ అయితే మాత్రం నేను అవాయిడ్ చేసేస్తాను, ఫుల్ గా అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే
రేపు మార్కెట్ షార్ట్గా ఉండే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే 17,400 ఎబోవ్ మాత్రమే బయింగ్ ఆపర్చునిటీ చూస్తాను. అప్పుడు రెసిస్టెంట్ విషయానికి వస్తే 17,600. ఓకే కదా. ఒకవేళ కింద సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, బ్రేక్ అంటే కింద సైడ్ ప్రైస్ యాక్షన్ బట్టి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు 17,000 అనేది మెయిన్ సపోర్ట్. ఓకే కదా. అదర్వైజ్ ఈ మిడిల్ లో కనుక ఉందంటే మాత్రం అవాయిడ్ చేస్తాను. ఇదంతా రేంజ్ బౌండ్ మార్కెట్. ఓకే, క్లియర్ కదా. రేపు డ్యూల్ వ్యూతో వెళ్ళబోతున్నాం. అప్ సైడ్ రెసిస్టెంట్ బ్రేక్ అయితే బయింగ్ ఆపర్చునిటీ చూడండి. ఏదైనా ప్యాటర్న్ వస్తే తప్ప, ఏదైనా ఉంటేనే బయింగ్ ఆపర్చునిటీ చూడండి. అలాగే కింద సైడ్ డౌన్ సైడ్ అయితే ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. 17,200 బిలో మాత్రం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. ఎక్కడ వరకు అంటే 17,000 వరకు సెల్లింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే కదా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. సెకండ్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా జాగ్రత్త చూడండి. 38,000 బిలో ఏదైనా ప్రైస్ యాక్షన్ లో సెల్లింగ్ ప్యాటర్న్ ఆపర్చునిటీ వస్తే, అంటే ఈ సపోర్ట్ బ్రేక్ చేసి కింద ఏదైనా ప్రైస్ యాక్షన్ లో వెళ్తే మాత్రం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. లేదా 38,500 ఎబో మాత్రం బయింగ్ ఆపర్చునిటీ చూడండి. ఓకే, క్లియర్ కదా. అప్పుడు రెసిస్టెంట్ విషయానికి వస్తే 39,000 సారీ, నా హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు. 300 ఇది రెసిస్టెంట్, మెయిన్ రెసిస్టెంట్ అవబోతుంది. ఇక్కడ వరకు బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఓకేనా. బిలో అయితే 37,300 ఇక్కడ వరకు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. క్లియర్ కదా. రేపు డ్యూయల్ వ్యూతో వెళ్ళబోతున్నాం. అదర్వైజ్ రేంజ్ బౌండ్ లో ఓపెన్ అయితే మాత్రం ఫ్లాట్ గా ఓపెన్ అయినా ఈ రేంజ్ లో ఉన్నంత సేపు నేను ట్రేడ్ అయితే చెయ్యను. ఎందుకంటే ప్రీమియం డీకే వల్ల మనం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇంకొక విషయం, ఎల్లుండి హాలిడే. ఎందుకంటే వినాయక చవితి ఉంది కాబట్టి హాలిడే. అందువల్ల రేపు చాలా మంది ట్రేడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఎల్లుండి హాలిడే కాబట్టి రేపు అంత మూమెంట్ ఉండదు. ఫెస్టివల్ మూడ్ కదా, అందువల్ల అంత యాక్టివేట్ గా ఉండరు మార్కెట్ లో. సో రేపు కనుక ఈ రేంజ్ లో కనుక ఉందంటే మాత్రం చాపీగా ఒక రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ సెల్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సెల్లింగ్ వెళ్ళిపోండి, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బయింగ్ వెళ్ళిపోండి. ఓకే, క్లియర్ కదా. ఏదైనా సరే మన ప్యాటర్న్స్ చూస్తే మాత్రమే ప్యాటర్న్స్ చూసి దిగండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టాక్ మారుతి. దీన్ని నేను సెల్లింగ్ ఇస్తున్నాను. రెసిస్టెంట్ 8,885. ఓకే కదా. ఇది మెయిన్ రెసిస్టెంట్. దీన్ని ఇక్కడ ఫ్లాట్ గా అవుతుందన్నా దీని బిలో మాత్రం ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేయండి. ఒకవేళ కనుక దీని అబోవ్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అవ్వడమే మన రెసిస్టెంట్ కన్నా పైన ఓపెన్ అయింది అనుకోండి, వదిలేయండి. ఎందుకంటే అంతేగాని బయింగ్ ఆపర్చునిటీ మాత్రం చూడొద్దు. ఎందుకంటే నేను సెల్లింగ్ ఇచ్చాను కాబట్టి ఇందులో సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం సెల్ చేయండి, బయింగ్ వస్తే మాత్రం వదిలేయండి. ఓకే కదా. నెక్స్ట్ స్టాక్ ఓఎన్జీసీ. దీన్ని నేను బయింగ్ ఇస్తున్నాను. ఈ స్టాక్ నేను బయింగ్ ఇస్తాను. ఒక ట్రెండ్ లైన్ మీద బయింగ్ ఇస్తున్నాను. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఏవో ఓపెన్ ఏదైనా ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ చేస్తే మాత్రం బయింగ్ వెళ్ళండి, లేదంటే వదిలేయండి. బయింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రమే ట్రేడ్ చేయండి, లేకపోతే అవాయిడ్ చేసేది మంచిది. ఓకే, కనిపిస్తుందా మీకు?
అబోవ్ మాత్రం ఏదైనా ట్రెండ్ లైన్ అబోవ్ మాత్రం ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే చూడండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఐసిఐసిఐ. ఐసిఐసిఐ జిఐ చూసారా, ఇది కూడా నేను బయింగ్ ఇస్తున్నాను ట్రెండ్ లైన్ మీద. ఐసిఐసిఐ జిఐ దీని అబోవ్ మాత్రం ఏదైనా ప్రైస్ యాక్షన్ లో ప్యాటర్న్ వస్తే బై చేయండి. ఓకేనా, డౌన్ సైడ్ కనుక బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి వదిలేయండి, అంతేగాని సెల్లింగ్ వైపు మాత్రం వెళ్ళద్దు. అలాగే నెక్స్ట్ స్టాక్ డిఆర్ రెడ్డి, ఇది కూడా నేను బయింగ్ ఇస్తున్నాను. డిఆర్ రెడ్డి ఫ్లాట్ గా ఓపెన్ అయినా కొంచెం కరెక్షన్ రానివ్వండి, వచ్చిన తర్వాత ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే బై చేయండి. ఓకే కదా, రెసిస్టెంట్ విషయానికి వస్తే 4265 అనేది రెసిస్టెంట్, అలాగే 4160 అనేది సపోర్ట్. ఓకే కదా, రేపు మార్కెట్ అయితే డ్యూయల్ వ్యూతో వెళ్ళబోతున్నాం. ఓకే, ఇంకో విషయం చెప్పాలి, నా ఫ్రెండ్స్ చాలా మంది లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్ అడుగుతున్నారు. నేను మొన్న క్లియర్ గా చెప్పానండి, గ్రీన్ విల్ దీన్ని నేను బయింగ్ ఇచ్చాను ఎప్పుడు ఒక 10 days బ్యాక్ అనుకుంటా, 15 days బ్యాక్. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవ్వబోతుందో క్లియర్ గా చెప్పాను, ఇది బ్రేక్అవుట్ అవ్వబోతుంది. 2000 అబోవ్ మాత్రం బ్రేక్అవుట్ అయ్యి కానీ సస్టైన్ అయితే మీరు పొజిషన్స్ తీసుకోండి. టార్గెట్ 2600 పాయింట్స్ మీకు లాంగ్ టర్మ్ లో వస్తుందంటే మీరు బల్క్ లో కనుక తీసుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది అని మీకు మొన్న క్లియర్ గా చెప్పాను. అప్పుడు ఎవరు చూడలేదు, కానీ ఇప్పుడు చూసారా ర్యాపిడ్ వెళ్ళిపోయింది. కానీ వెయిట్ చేయండి, కరెక్షన్ కోసం వెయిట్ చేయండి, కిందకు వస్తుంది. మన సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి, పర్వాలేదు. మన సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఈ స్టాక్ ని. మన టార్గెట్ ఎంత పెట్టుకుంటారంటే 600 వరకు పెట్టుకోండి, 2600. ఓకేనా, నా ఫ్రెండ్స్ చాలా మంది కూడా అడుగుతున్నారు, నన్ను ఫోన్ చేసి లాంగ్ టర్మ్ మంచి స్టాక్స్ ఏం చెప్పు అంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఇది మంచి మూమెంట్ ఇవ్వబోతుందని. ఆల్రెడీ ఇచ్చేసింది, నేను చెప్పాను వీడియోలో 2000 అబోవ్ మాత్రం మూమెంట్ ఇవ్వబోతుంది, బై చేయండి అని. సో ఓకే, ఇది రీట్రేస్ కోసం వస్తుంది ఖచ్చితంగా, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు, అది కూడా ఒకేసారి మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం పెట్టి ఒకసారి పొజిషన్స్ తీసుకోకండి. మీ దగ్గర ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకోండి, ఫస్ట్ ఒక 10,000 అంటే మీకు ఎలా పొజిషన్స్ తీసుకోవాలో చెప్తున్నాను. 1 lakh మీ క్యాపిటల్ అనుకోండి, ఫస్ట్ ఒక 10,000 ఇందులో ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10,000 మూమెంట్ ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాత 10,000 ఇన్వెస్ట్ చేయండి. అలా మంచి పాయింట్ లో చేసుకుంటూ వెళ్తే మన టార్గెట్ కంప్లీట్ అయ్యేసరికి మంచి మూమెంట్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఒకవేళ ఇన్ కేస్ కనుక మూమెంట్ రాకుండా అక్కడక్కడే ఉందనుకోండి, చాలాసేపు సస్టైన్ అవుతుంది అనుకోండి, ఇలాంటప్పుడు కూడా మీరు మంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ మూవ్మెంట్ అవ్వబోతుందో, ఈ బ్రేక్ అవుతుందో మంచి ర్యాపిడ్ గా వెళ్ళిపోతుంది. సో నేను మొన్న క్లియర్ గా చెప్పాను మూవ్మెంట్ అవ్వబోతుందని. సో ఓకే, పొజిషన్ కి అయితే మీ దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి, అందులో 10% ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడికి మన సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకో 10,000, తర్వాత మళ్ళీ కొంచెం 10,000, అలా కొంచెంగా మీరు క్వాంటిటీ పెంచండి. అంతేగాని ఒకేసారి 1,00,000 రూపాయలు తెచ్చి ఒకేసారి మాత్రం చెయ్యకూడదు. ఇన్వెస్ట్మెంట్ లో అలా చేయకూడదు, కొంచెంగా ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా, కొంచెంగా ఇన్వెస్ట్ చేయాలి, అది కూడా మన రేంజెస్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. రెసిస్టెంట్ విషయానికి వస్తే అదే మన టార్గెట్ అయితే 600 వరకు వెళ్తుంది. దీన్ని కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.